ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య వరల్డ్స్. ఇవాళ పకోడీ చేస్తాను ఫ్రెండ్స్. అందుకోసం ఒక కప్పు శనగపిండి, కప్పుతో అరకప్పు బియ్యం పిండి, తినే సోడా 3 ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు, కారం, తగినంత సాల్ట్, కొంచెం వాము కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసుకుని పిండిలో యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న మిశ్రమాన్ని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా ఆయిల్లోకి వదులుకోవాలి ఫ్రెండ్స్. వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఒక 5 నిమిషాల తర్వాత గరిటెతో కలయబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బంగారు రంగులోకి వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకుంటామే. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినొచ్చు ఫ్రెండ్స్. పప్పుచారులోకి సైడ్ డిష్గానైనా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి పకోడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.